జయం, యేసు రక్తమే జయం. నీ కుమార్తె చేతులు వదిలేసే తల్లి. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవును గాక. మీ చిత్తం జరుగును గాక. తన జీవితంలో నీ యొక్క కార్యాలు జరగాలి. పిల్లలు కానియకుండా చేస్తున్నటువంటి అంధకార శక్తులు పెళ్ళై 7 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు కానియకుండా చేస్తున్న శక్తుల ప్రభావాలన్నీ కూడా కూలిపోవును గాక. ఇస్తున్నాములు స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. వెళ్ళిపోవాలి ఇస్తున్నాములు, వెళ్ళిపోవాలి ఇస్తున్నాములు, వెళ్ళిపోవాలి. యేసు రక్తమే జయం. రబ షందరాల రియందరాల రబ షబరబరల రబ ఖబరల రందరాల రియందరాల రబ చబ ఖబరల రందరాల. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి. నీకేం ఉండడానికి వీలు లేదేస్తున్నాములు, నీకేం ఉండడానికి వీలు లేదేస్తున్నాములు, ఉండటానికి వీలు లేదేస్తున్నాములు. వెళ్ళిపోవాలి ఇస్తున్నాములు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభావాలు నీ ప్రభావాలన్నీ వెళ్ళిపోవాలి. ఎవరు ఏం పేరు నీ పేరు? సుభద్ర. ఆమె పేరు సుభద్రనేనా? ఆమె పేరు నీ పేరు చెప్పు. నా పేరు సుభద్ర. నీ పేరు సుభద్ర. అయితే వెళ్ళిపోయినట్టుంది కదా, వెళ్ళిపోయింది. నాకు కింద పడింది కదా, కింద పడినప్పుడు పోయినట్టుంది. సరే. యేసు రక్తమే జయం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నైనా, స్తోత్రం 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 స్తోత్రం. నీ కృపతో నడిపించండి, మీరు బలపరచండి, భద్రపరచండి. నీ కుమార్తె ప్రభా, నీవే తండ్రి నైనా, తాకండి, ముట్టండి. ఎటువంటి దుష్ట ప్రభావాలు ఉండకుండా సాయం తెచ్చు. ఇంకా ఎప్పటికీ నేను ఆ దుష్టుడు వీరిని ముట్టకుండా, ఈ కుటుంబాన్ని ముట్టకుండా కాపాడండి. కళ్ళు మూసుకున్నాను. స్తోత్రం నైనా, మీరు బలపరచండి, మీరు భద్రపరచండి, దీవించండి, హెచ్చించండి, ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించినట్లుగా గొప్పవారినిగా చేయండి నైనా. మరి మిమ్మల్ని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నాడు ప్రభా, మన బ్రదర్నైనా సాయం దయచేయండి, కృప చూపించండి తండ్రి. నీవే ద్వారాలు తెరవండి. మీరే తండ్రి నైనా మాట్లాడాలంటున్నాడు తండ్రి, మీరే మాట్లాడండి. దేవుడు నాతో మాట్లాడితే తెలియపరిస్తే నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పినాడు ప్రభా. మరి మరణ పడకలో దయ్యాలు వెంటాడుతున్నప్పుడు, చనిపోయినాడని బయట వండేసినప్పుడు నైనా తండ్రి, నీవు వచ్చి తాకి ముట్టి బాగు చేసినప్పుడు ఊరంతా ఈయనను చూసి లేచి నడవడం చూసి మరి తండ్రి భయపడినారని, ఆశ్చర్యపోయినారని తను చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం నాయన. స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దర్శించండి, మీ కార్యం జరిగించండి, మీ నామాన్ని కనపరచుకోండి తండ్రి. భార్యాభర్తలను ఇద్దరిని కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. మీ కృపలో ఎదిగింప చేయండి. మీ నామాన్ని కనపరచుకోండి, మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చండి. ప్రతి విధమైన కీడు అపాయం తొలగించి మీ నామాన్ని కనపరుచుకుందరని తండ్రి, మిమ్మల్ని వెంబడించినట్లుగా చేయుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి మీ సన్నిధానాన్ని వెతికి వెంటాడి మీ సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములను ఈ కుటుంబం అనుభవించినట్లుగా సాయం తెచ్చింది. వీరికి గర్భఫలం అనుగ్రహించండి. మీరే తండ్రి, అపవాది మూసిన గర్భాన్ని తెరవండి తండ్రి, సహాయం దయచేయండి. మీ యందు ఆనందించే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉందురుగాక అని ప్రకటన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత, ప్రతి విధమైనటువంటి సాతాను శక్తుల ప్రభావాలన్నీ కూడా కూలిపోవును గాక. ఇస్తున్నాము అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవును గాక. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా మార్చుదురని ఇదిగో ఈ సహోదరి యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ దీవించండి. ఈ బ్రదర్ యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ దీవించండి. ఆశీర్వదించి, బలపరిచి, భద్రపరిచి, హెచ్చించి, గొప్పవారినిగా చేసి వారు ఉన్నటువంటి స్థలంలో మీ కొరకు సాక్షి బిడ్డలుగా నిలుపుకుందరని మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ, గర్భఫలంనైనా మరి వచ్చిందని చెప్పేసి మరి ఇచ్చారు మీరని నమ్మి స్తుతిస్తూ మరి ఫోన్ చేసి నాకు చెప్పాలి ప్రభా, మరి మంచి వార్త వినాలి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అపవాదిని వెళ్ళగొట్టడానికి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి సాయం చేసినావు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నామని వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. చెప్పండి అన్న, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణమైన విజయము కలుగునుగాక.